హాయ్ ఫ్రెండ్స్, కోటరీలు లేవు, కాంపౌండ్ గొడవలు తెలీదు, రాజకీయాలకు దూరం, వివాదాలకు అంతకంటే దూరం. ఫ్యామిలీ సినిమాల్లో నటించడమే కాదు, మంచి ఫ్యామిలీ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకుని అందరి వారు అనిపించుకున్న హీరో శ్రీకాంత్ గారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన శ్రీకాంత్ తొలినాళ్లలో విలన్ గా చేశారు. తరువాత హీరోగా, ప్రధాన పాత్రధారిగా మళ్లీ విలన్ గా చేశారు. శ్రీకాంత్ గారి కెరీర్ తో పాటు జీవితాన్ని కూడా మలుపు తిప్పిన సినిమా ఆమె. ఆ సినిమా వచ్చి 30 ఏళ్లవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ గారికి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారి పూర్తి పేరు మేకా శ్రీకాంత్. 1968 మార్చి 23న కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతిలో పుట్టారు. తల్లిదండ్రులు మేకా ఝాన్సీ లక్ష్మి, పరమేశ్వరరావు. పరమేశ్వరరావు గారు భూస్వామి కాగా ఝాన్సీ లక్ష్మి గారు గృహిణి. శ్రీకాంత్ గారికి ఒక అక్క నిర్మల, ఒక తమ్ముడు అనిల్ ఉన్నారు. శ్రీకాంత్ ని ఇంట్లో క్రాంతి అని పిలిచేవారు. ఇక పరమేశ్వరరావు గారిది కృష్ణా జిల్లా కాగా వ్యవసాయం కోసం గంగావతిలో స్థిరపడ్డారు. గంగావతిలోనే 10th వరకు చదువుకున్నారు శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారి కంటే అక్క నిర్మల 4 ఏళ్లు పెద్దది కావడంతో ఆమెతో ఎక్కువగా అటాచ్మెంట్ ఉండేది. 3rd క్లాస్ వరకు శ్రీకాంత్ గారు తన క్లాస్ లో కాకుండా తన అక్కయ్య క్లాస్ లోకి వెళ్లి కూర్చునేవారు. ఇక చిన్నతనంలో శ్రీకాంత్ చాలా అల్లరి చేసేవాడు. ఎప్పుడు ఏ కోతి పని చేస్తాడోనని తల్లిదండ్రులు టెన్షన్ పడేవారు. తల్లిదండ్రులు, అక్క శ్రీకాంత్ ని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండేవారు. వీరి స్కూల్ పక్కనే పెద్ద కాలువ ఉండేది. దీంతో తన లంచ్ ని చేపలకు వేసేసేవాడు. ఆ కాలువలో ఆడుకునేవాడు. ఓసారి ఆ కాలువలో చేప అనుకుని పామును పట్టుకున్నాడు. స్కూల్లో తమ్ముడు లేకపోవడంతో అక్క వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. తీరా శ్రీకాంత్ గారి చేతిలో పామును చూసి వదిలేయాలని చెప్పారు. శ్రీకాంత్ గారు వెళ్లేదు. కాసేపటి తరువాత ఆ పాము శ్రీకాంత్ గారి చేతిపై కాటేసింది. శ్రీకాంత్ గారు స్పృహ తప్పి పడిపోయాడు. ఈ దృశ్యం చూసిన నిర్మల గారు కాసేపు షాక్ లో ఉండిపోయారు. శ్రీకాంత్ గారిని ఆసుపత్రికి తీసుకెళ్లాక కోలుకున్నాడు. అయితే అది విషపు పాము కాదని, శ్రీకాంత్ గారు భయపడి స్పృహ తప్పాడని డాక్టర్స్ చెప్పారు. ఆ దృశ్యాన్ని కల్లారా చూసిన శ్రీకాంత్ గారి అక్క నిర్మల గారు ఇక సాహసాలు చేయనని తనపై తమ్ముడి చేత ఒట్టు వేయించుకున్నారు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటారు శ్రీకాంత్ గారు. అయితే అల్లరి మాత్రం మానేవారు కాదు. స్కూల్ కి బంక్ కొట్టి క్రికెట్ ఆడేవారు. టోర్నమెంట్లకు వెళ్లేవారు. స్కూల్లో క్రికెట్ ఛాంపియన్ గా పేరుండేది. క్రికెట్ ఆడేందుకు బ్యాట్ లేకపోతే చెక్క బ్యాట్ తోనే ఆడేవారు. డబ్బులు లేకపోతే అక్క ద్వారా తల్లిదండ్రులను అడిగించి డబ్బు తీసుకుని టోర్నమెంట్ కి వెళ్లేవారు. అయితే తమ్ముడిపై ప్రేమతో నిర్మల గారు తనకు లేకుండా తమ్ముడికి డబ్బులిచ్చేవారు. వీరి ఊళ్ళో కొండ మీద ఉండే సాధువు అంటే శ్రీకాంత్ కి చాలా భయం. అల్లరి ఎక్కువగా చేస్తే సాధువుకి చెబుతామని ఇంట్లో బెదిరించేవారు. అప్పుడప్పుడు ఆ సాధువు భిక్షకు రాగానే శ్రీకాంత్ గారు భయంతో ఇంట్లో ఉన్నవన్నీ ఇచ్చేసేవారట. ఇక వేసవిలో అంతా ఆరు బయట పడుకుంటే శ్రీకాంత్ గారు మాత్రం దొంగల భయంతో ఇంట్లోనే పడుకునేవారు. ఓ రోజు రాత్రి సమయంలో తన అక్క వద్దకు వెళ్లి ఎవరో కిటికీ పక్క నుండి అటువైపు వెళ్లారు అని చెప్పాడట. కానీ ఎవరూ నమ్మలేదు. తీరా చూస్తే పక్కింటి వారు కూడా దొంగలు వచ్చారు అని అరవడంతో శ్రీకాంత్ చెప్పింది నిజమే అనుకున్నారు తల్లిదండ్రులు. తాను ఏ కోతి పని చేసినా అబద్ధం చెప్పడు అనే నమ్మకం ఉండేది. ఇవే కాదు, ప్రతిరోజు ఏదో ఒక కోతి పని చేసేవారు. తమ్ముడు అనిల్ కూడా కొన్నిసార్లు శ్రీకాంత్ కి తోడు కావడంతో అల్లరి మరింత ఎక్కువయ్యేది. అయితే ఈ విషయం ఇంట్లో తెలిస్తే కోపడతారనే ఉద్దేశంతో అక్క నిర్మల గారు కవర్ చేసేవారు. ప్రతి దీపావళికి అందరికీ సమానంగా క్రాకర్స్ ఇచ్చారు తల్లిదండ్రులు. కానీ శ్రీకాంత్ గారు తన క్రాకర్స్ ని ముందే కాల్చేసి అక్కవి తమ్ముడిని తీసుకొని వెళ్లిపోయేవాడు. ఓసారి అలాగే తీసుకెళ్లి గడ్డివాముల వద్ద అన్ని క్రాకర్స్ ని కలిపి అంటించడంతో గడ్డివాములు కూడా కాలిపోయాయి. అలా ఎందుకు చేశావు అని అడిగితే మీరు వస్తే మళ్లీ లాగేసుకుంటారని అన్ని కలిపి అంటించాను అన్నారట. శ్రీకాంత్ గారు 8వ తరగతి వచ్చేటప్పటికి సినిమాలు, ఆటలు ఎక్కువయ్యాయి. స్నేహితుల అన్నయ్యలతో కలిసి బళ్ళారి వెళ్లి సినిమాలు చూసేవారు. సినిమాల గురించి ఫ్రెండ్స్ మాట్లాడుకునేవారు. తనకు చిరంజీవి సినిమాలంటే చాలా ఇష్టం ఉండేది. ఒక్కో సినిమాను 2-3 సార్లు చూసేవారు. అయితే ఓ వైపు క్రికెట్ ఆడడం, సినిమాలు ఎక్కువగా చూడడంతో స్కూల్ కి సరిగ్గా వెళ్లేవారు కాదు. దీంతో చదువులో మార్కులు తగ్గాయి. శ్రీకాంత్ గారు 8వ తరగతి చదువుతున్న టైంలో మార్కులు బాగా తక్కువ రావడంతో తండ్రి తిట్టారు. దీంతో శ్రీకాంత్ గారికి కోపం వచ్చి ఇంట్లో నుండి వెళ్లిపోయారు. కాసేపటికి మీ వాడు కాలువ వైపు వెళ్తున్నాడని ఎవరో వచ్చి చెప్పారట. అప్పటికే ఆ కాలువలో కొన్ని ఇన్సిడెంట్స్ జరగడంతో తల్లిదండ్రులు చాలా టెన్షన్ పడ్డారు. దీంతో అక్క పరిగెత్తికెళ్లి శ్రీకాంత్ ని పట్టుకుని సర్ది చెప్పి ఇంటికి తీసుకొచ్చారు. శ్రీకాంత్ గారు ఇంటర్ చదువుతున్న టైంలోనే తన అక్కకు వివాహమైంది. శ్రీకాంత్ గారి బావది విజయవాడ. వాళ్లకు పలు వ్యాపారాలు ఉండేవి. ఓసారి విజయవాడకు వచ్చిన శ్రీకాంత్ గారు చిరంజీవి గారి ఖైదీ సినిమాను 5 సార్లు చూసి తాను కూడా చిరంజీవి గారిలా హీరో కావాలని, సినిమాల్లోకి వెళ్లాలని అనుకునేవారు. అప్పటికే 10th పూర్తయింది. శ్రీకాంత్ గారిని ఇంటర్మీడియట్ కోసం ధార్వాడ్ లో ఓ ఇంగ్లీష్ మీడియం కాలేజ్ లో చేర్చారు తల్లిదండ్రులు. అప్పటి వరకు తెలుగు మీడియంలో చదివిన శ్రీకాంత్ గారికి
ఇంగ్లీష్ మీడియం సబ్జెక్టులు అర్థమయ్యేవి కాదు. దీంతో ఇక చదవడం తన వల్ల కాదని సినిమాల్లోకి వెళ్లిపోవాలని అనుకున్నారు. ట్యూషన్ ఫీజు పేరుతో ఇంట్లో 4,000 తీసుకుని ఇంట్లో చెప్పకుండా మద్రాస్ ట్రైన్ ఎక్కారు. శ్రీకాంత్ గారు మద్రాస్ వెళ్లిన విషయం 2-3 ఫ్రెండ్స్ కి తప్ప అక్క కూడా చెప్పలేదు. అయితే పిల్లవాడు ఇంటికి రాకపోవడంతో ఇంట్లో చాలా టెన్షన్ పడ్డారు. ఇక మద్రాస్ వెళ్లిన శ్రీకాంత్ గారు 4 రోజుల పాటు మద్రాస్ రైల్వే స్టేషన్ లో డార్మిటర్లో ఉన్నారు. అప్పట్లో సితారా, జ్యోతి చిత్ర వంటి పత్రికల్లో సినిమా షూటింగ్ల గురించి రాసేవారు. అందులో చిరంజీవి గారి సినిమాల డీటెయిల్స్ చూసి అక్కడికి వెళ్లేవారు. మెరీనా బీచ్, ఏవిఎం స్టూడియోల వద్దకు వెళ్లారు. తాను వెళ్లగానే తనను చూసి హీరో ఛాన్స్లు ఇచ్చేస్తారనే అభిప్రాయంతో ఉండేవారు శ్రీకాంత్. ఓ రోజు ఏవిఎం స్టూడియోకి వెళ్తే లోపలికి పంపించలేదు. నేను హీరోని అని శ్రీకాంత్ చెబితే పక్కకు నెట్టేశారు. దీంతో చాలా బాధ అనిపించింది. తాను అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది ఒకటని అర్థమైంది. ఏం చేయాలో పాలుపోక అక్క వాళ్ళ ఇంటికి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో అక్క నిర్మల గారు మాట్లాడుతూ, హీరో వద్దు, ఏం వద్దు, ఇంట్లో అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు అని ఏడ్చారట. ధార్వాడ్లోని తన ఫ్రెండ్ తో మాట్లాడితే, ఊళ్ళో మీ గురించి చాలా మాట్లాడుకుంటున్నారు, మీ వాడు పారిపోయాడట కదా, ఎందుకు పనికిరాడు అని తన తండ్రితో మాట్లాడుతున్నారని తెలిసి బాధపడి ఇంటికి వచ్చేశారు. అప్పటికే అడ్మిషన్లు అయిపోయాయి. దీంతో ఆ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయింది. ఇక ఇంటికి వచ్చిన శ్రీకాంత్ ఏమైనా అంటే మళ్ళీ పారిపోతాడనే భయంతో ఇంట్లో ఏమీ అనలేదు. కొన్నాళ్ల తర్వాత అసలు నువ్వు ఏం కావాలనుకుంటున్నావని పేరెంట్స్ అడిగితే హీరో కావాలని అనుకుంటున్నానని చెప్పారు శ్రీకాంత్ గారు. దీంతో ముందు డిగ్రీ పూర్తి చేయని పేరెంట్స్ చెప్పడంతో కొన్నాళ్లు విజయవాడలో అక్క వాళ్ళ ఇంట్లో ఉండి మళ్లీ ఇంటికి వెళ్లారు. మరుసటి సంవత్సరం కాలేజ్ లో చేరారు. అయితే శ్రీకాంత్ గారు మళ్లీ ఎక్కడ చదువు మానేస్తాడోనన్న భయంతో నిర్మల గారు తమ్ముడికి వారానికో లెటర్ రాసేవారు. అక్క నుండి లెటర్ వస్తేనే శ్రీకాంత్ గారు చదివేవారు కూడా. అలా డిగ్రీ పూర్తి చేశాక మద్రాస్ లోని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సీట్ కోసం కర్ణాటక నుండి అప్లై చేశారు. వారు ఇంటర్వ్యూకి పిలిచారు. అయితే శ్రీకాంత్ గారికి ఒక్క నాటకం వేసిన అనుభవం కూడా లేదు. పైగా తమిళం రాదు. దీంతో సెలెక్ట్ కాలేదు. తిరిగి ఇంటికి వచ్చేశారు. అప్పటికే వ్యవసాయంలో నష్టం రావడంతో పాటు కొన్ని కారణాలతో పరమేశ్వరరావు గారు ఆస్తులన్నీ అమ్మేశారు. ఇల్లు తప్ప ఏమీ మిగల్లేదు. ఆ టైంలో ఏదో ఒక జాబ్ చేయాలనే ఒత్తిడి బంధువుల నుండి ఎదురైంది. కానీ పేరెంట్స్ మాత్రం శ్రీకాంత్ నిర్ణయానికే వదిలేశారు. దీంతో తనకు 2 ఏళ్ల సమయం కావాలని, అప్పటికీ సెట్ కాకపోతే మీరు చెప్పినట్టు చేస్తానని అన్నారు శ్రీకాంత్ గారు. ఎలాగైనా సినిమాల్లో ఛాన్స్ తగ్గించుకోవాలనే పట్టుదలతో పలు మార్గాల కోసం చూశారు. అప్పటికే 4-5 నెలలు వేస్ట్ అయింది. అక్కడే ఉంటే కష్టమని అర్థమైంది. విజయవాడలోని తన అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు. తన బావగారికి లక్ష్మీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ లింగమూర్తి గారితో పరిచయం ఉండడంతో ఆయన శ్రీకాంత్ గారిని లింగమూర్తి గారి వద్దకు పంపించారు. లింగమూర్తి గారు శ్రీకాంత్ గారికి సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ ను చూసి కొన్ని రోజులు ట్రై చేద్దాం అన్నారు. అలా రోజు ఆయన దగ్గరకు వెళ్లేవారు శ్రీకాంత్ గారు. కొన్ని రోజుల తర్వాత లింగమూర్తి గారి రిఫరెన్స్ తో హైదరాబాద్ లోని మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న మధుసూదన్ గారిని కలిశారు. అప్పటికే 6వ బ్యాచ్ నడుస్తోంది. సగం ట్రైనింగ్ అయిపోయింది. పూరి జగన్నాథ్ గారు కూడా అదే బ్యాచ్ లో ఉండేవారు. దీంతో ట్రైనింగ్ మధ్యలో జాయిన్ కావడం ఎందుకని తర్వాతి బ్యాచ్ లో చేరతానని చెప్పారు శ్రీకాంత్ గారు. ఓవైపు తాను అలా చెప్పినా తాను ఇంట్లో చెప్పిన 2 ఏళ్ల టైంలో 9 నెలలు అయిపోయింది. అయినా ధైర్యంగానే ముందడుగు వేశారు శ్రీకాంత్ గారు. తరువాతి బ్యాచ్ లో చేరి 3 నెలల్లో డాన్స్, షూట్ చేయడం, యాక్టింగ్ నేర్చుకున్నారు. వాస్తవానికి అప్పట్లో 1 ఏడాది పాటు ట్రైనింగ్ తీసుకునేవారు. కానీ శ్రీకాంత్ గారితో మధుసూదన్ గారు మాట్లాడుతూ, వచ్చే 1 ఏడాది వరకు అక్కర్లేదు, నీకు మేమేమీ ఇవ్వం కదా, ఇక నువ్వు బయట ప్రయత్నించు అన్నారట. ఆ తర్వాత తన ప్రొఫైల్ ని, ఆల్బమ్ ని తీసుకుని చాలా ఆఫీసుల చుట్టూ తిరిగారు. అయినా ఛాన్స్లు రాలేదు. కొన్ని రోజుల తర్వాత ఉషా కిరణ్ మూవీస్ వారు తీస్తున్న పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమాకు 10-15 మంది కావాలని ప్రకటన వచ్చింది. దీంతో తన ఆల్బమ్ ని తీసుకుని ఉషా కిరణ్ మూవీస్ ఆఫీస్ కి వెళ్లారు. అప్పటికే అక్కడ మధు ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన ముందు బ్యాచ్ లకు చెందిన వారు దాదాపు 50 మంది ఉన్నారు. వారందరినీ చూసి షాక్ తిన్న శ్రీకాంత్ గారు ఎలాగో మనకు ఈ ఛాన్స్ రాదు అనుకున్నారు. కానీ ఎలాగో వచ్చాం, ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్దామని తనతో పాటు వచ్చిన వారు అనడంతో శ్రీకాంత్ గారు అక్కడే ఉన్నారు. సాయంత్రానికి అట్లూరి రామారావు గారు, మోహన్ గాంధీ గారు ఆడిషన్ నిర్వహించి నువ్వు వెళ్లిపోవచ్చు అని చెప్పారు. ఎలాగో ఆ ఛాన్స్ రాదని ఫిక్స్ అయిన శ్రీకాంత్ గారు పెద్దగా బాధపడలేదు. నెల రోజుల తర్వాత శ్రీకాంత్ గారు సెలెక్ట్ అయినట్టు ఉషా కిరణ్ మూవీస్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఫేక్ కాల్ అనుకున్న శ్రీకాంత్ గారు ముందుగా నమ్మలేదు. మరుసటి రోజు పేపర్లో శ్రీకాంత్ పీపుల్స్ ఎన్కౌంటర్ అని యాడ్ వచ్చింది. అప్పుడే తన అక్కకు చెప్పారు శ్రీకాంత్ గారు. షూటింగ్ కి టైం ఉండడంతో ఊళ్ళోకి వెళ్లి తన తల్లిదండ్రులకు ఆ ప్రకటన చూపించారు. అయితే సినిమాలో ఛాన్స్ వచ్చినా ఏ పాత్ర అనేది మాత్రం తెలియదు. తీరా షూటింగ్ స్టార్ట్ అయ్యాక తనది నక్సలైట్ పాత్ర అని చెప్పడంతో భయపడ్డారు శ్రీకాంత్ గారు. అలా 1990 సెప్టెంబర్ 3న అరకుల షూటింగ్ మొదలైంది. చరణ్ రాజ్ గారు, శ్రీకాంత్ గారి కాంబినేషన్ దే తొలి సీన్. ఆ సీన్ లోనే పెద్ద డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. అయితే తనకు వచ్చిన ఈ ఛాన్స్ ను మిస్ కావద్దని అనుకున్న శ్రీకాంత్ గారు
ఆ డైలాగ్ ని అక్కడికక్కడే ప్రాక్టీస్ చేసుకుని చెప్పారు. అదే తూర్పు నుండి పడమరకి, పడమర నుండి తూర్పుకి మార్చింగ్ చేస్తూ పహారా కాస్తున్న సూర్యుళ్ళు మావాళ్ళు, వాళ్ళకి ఎదురెళ్తే మాడిపోతావ్ అనే డైలాగ్. సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్స్ లో అది కూడా ఒకటి. వినోద్ కుమార్ గారు, భానుప్రియ గారు ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమాకి 5,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు శ్రీకాంత్ గారు. అయితే చివరి రోజు షూటింగ్ అయిపోయాక అదే డ్రెస్ తో విజయవాడలో తన అక్క వాళ్ళ ఇంటికి వెళ్లారు. అప్పటికి ఆ డ్రెస్ కి అన్ని రక్తపు మార్కలు అంటాయి. తన అక్కను చూడగానే నేను పోలీస్ ని కావాలని నువ్వు అనుకునేదాన్ని కదా, ఇప్పుడు చూడు ఎలా ఉన్నానో అని చెప్పి పడిపోయినట్టు నటించారు శ్రీకాంత్ గారు. ఆ సీన్ చూడగానే అక్క బిగ్గరగా ఏడ్చారట. బావ కూడా చాలా టెన్షన్ పడి ఎమోషనల్ అయ్యారట. అయితే శ్రీకాంత్ గారు 5 నిమిషాల తర్వాత లేచి, ఇది షూటింగ్ లోని డ్రెస్, నేను నిజంగా పోలీస్ కావాలని అనుకుంటున్నావు కదా, నిజంగా పోలీస్ అయితే ఇలాగే ఉంటుంది అని చెప్పడంతో అక్కకి చాలా కోపం వచ్చింది. పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమా తర్వాత మధురానగర్ లో అనే సినిమాలో 4 హీరోల్లో ఒకటిగా చేశారు. ఎలాగోలా ఛాన్స్లు వచ్చాయని సంబరపడిన శ్రీకాంత్ గారికి ఆ ఆనందం ఎన్నో రోజులు లేదు. పీపుల్స్ ఎన్కౌంటర్ లో నటించిన అందరికీ ఛాన్స్లు వచ్చినా శ్రీకాంత్ గారికి ఛాన్స్లు రాలేదు. దీంతో మళ్లీ ఆలోచనలో పడ్డారు. అయితే వినోద్ కుమార్ గారితో పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమాలో పరిచయం అయింది. అప్పటికి వినోద్ కుమార్ గారు ఈవీవి గారి డైరెక్షన్ లో సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాలో వీరబాబు అనే నెగిటివ్ రోల్ కి ఇంకా సెలక్షన్స్ జరుగుతున్నాయి. దీంతో శ్రీకాంత్ గారిని రిఫర్ చేశారు వినోద్ కుమార్ గారు. అయితే శ్రీకాంత్ గారికి తాను హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చానని, విలన్ పాత్రలో నటించడం ఏంటనే డౌట్ వచ్చింది. కానీ స్నేహితులు మాత్రం ముందు నువ్వు సినిమాల్లో ఉండాలి, ఏ పాత్ర అయినా పర్వాలేదు అన్నారట. దీంతో ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు. ఆ సినిమా బాగానే ఆడింది. ఆ తర్వాత కూడా శ్రీకాంత్ గారికి నెగిటివ్ రోల్సే వచ్చాయి. ఆశయం, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, వారసుడు, అబ్బాయి గారు, రౌడీ అన్నయ్య, చిన్నల్లుడు, కొండపల్లి రాజా ఇలా 13 సినిమాల్లో నెగిటివ్ రోల్ లో నటించారు. అప్పటికే తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో శ్రీకాంత్ గారికి పరిచయం అయింది. దీంతో ఓ రోజు ఆయన పిలిచి, నువ్వు ఇప్పటి వరకు ఒప్పుకున్న విలన్ పాత్రలు కంప్లీట్ చేసుకో, మళ్ళీ వేరే నెగిటివ్ రోల్స్ ఒప్పుకోవద్దు, నిన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తా అన్నారట. అయితే అప్పటికే తనకు ఎదురైన అనుభవాల కారణంగా శ్రీకాంత్ గారు మాట్లాడుతూ, అందరూ అలాగే అంటారు సార్, తీరా చూస్తే విలన్ పాత్రలు ఇస్తారు అన్నారట. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు శ్రీకాంత్ గారిని ఒప్పించారు. 1/2లో హీరోగా అవకాశం ఇచ్చారు. 1993లో వచ్చిన ఆ సినిమా శ్రీకాంత్ గారి కెరీర్ లో ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఈ మూవీలో శ్రీకాంత్ గారు, జేడి చక్రవర్తి గారు హీరోలుగా నటించగా నియోషా, ఉత్తర తదితరులు హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా బాగానే ఆడడంతో వరుసగా ఛాన్స్లు వచ్చాయి. తరువాత వచ్చిన దొంగ రాస్కెల్, న్యాయ రక్షణ కూడా బాగానే ఆడాయి. ఆ తర్వాత శ్రీకాంత్ గారి కెరీర్ లో రియల్ లైఫ్ లో ముఖ్యమైన పాత్ర పోషించిన సినిమా ఆమె. ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో శ్రీకాంత్ గారు, ఊహ గారు, నరేష్ గారు నటించారు. వాస్తవానికి ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ ని ముందుగానే ఎంపిక చేశారు. హీరోయిన్ ఎవరు అనేది కన్ఫర్మ్ కాలేదు. తెలుగులో పెద్ద హీరోయిన్ వస్తుందని అనుకున్నారట శ్రీకాంత్ గారు. తీరా షూటింగ్ రోజు చూస్తే కొత్త అమ్మాయి వచ్చింది. ఆమె పేరే శివరంజని. అప్పటికే ఆమె మలయాళంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. కానీ ఆ విషయం శ్రీకాంత్ కి తెలీదు. సెట్ లో శివరంజన్ చూసిన శ్రీకాంత్ గారు, ఈ అమ్మాయి ఏంటి ఇంత లావుగా ఉంది, ఈమె నాతో హీరోయిన్ గా ఏంటి అనుకున్నారు. అదే విషయం అడిగితే ఈవీవి గారు ఎక్కడ కోప్పడతారోనన్న భయంతో సైలెంట్ అయ్యారు శ్రీకాంత్ గారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ పాత్ర పేరు ఊహ. ఆ పాత్ర పేరే తన రియల్ పేరుగా మారింది కూడా. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన 2-3 రోజుల వరకు పొడిపొడిగా మాట్లాడుకున్న శ్రీకాంత్, ఊహ గారు తర్వాత బాగా మాట్లాడుకునేవారు. అప్పటి వరకు ఊహ గారికి తెలుగు రాదు, కానీ కన్నడ వచ్చు. శ్రీకాంత్ గారు ఊహ గారితో కన్నడలో మాట్లాడేవారు. ఈ సినిమా అయ్యే టైంకి పరస్పరం మనస్తత్వాలు అర్థమయ్యాయి. ఆ సినిమా అయ్యేటప్పటికీ ఊహ చాలా మంచి అమ్మాయి అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శ్రీకాంత్. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తూనే కొన్ని సినిమాల్లో హీరోగా చేశారు. తాజ్ మహల్, ఎగిరే పావురమ, ఘటోద్గచుడు, పెళ్లి సందడి, వినోదం లాంటి సినిమాలు శ్రీకాంత్ గారికి మంచి గుర్తింపును తెచ్చాయి. పలు సినిమాలు వరుస కట్టాయి. ఈవీవి గారితో 12, ఎస్పీ కృష్ణారెడ్డి గారితో 10 సినిమాలు తీశారు. ఆ క్రమంలోనే ఫ్యామిలీ హీరోగా ముద్రపడింది. ఆహ్వానం, తాలి, మా నాన్నకు పెళ్లి, తారకరాముడు, కన్యాదానం, శుభలేఖలు, అమ్మ 1వ తారీఖు, సుప్రభాతం, ఆయనగారు ఇలా అన్ని ఫ్యామిలీ మూవీసే వచ్చాయి. వాటిలో చాలా వరకు హిట్ అయ్యాయి. ఏడాదికి 9-10 సినిమాలు వచ్చేవి. అయితే ఒకే జానర్ లో సినిమాలు చేస్తే లాంగ్ టర్మ్ లో ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో నిధి, గమ్యం లాంటి యాక్షన్ సినిమాలు ట్రై చేసినా నిరాశ మిగిల్చాయి. అంతేకాకుండా 1998లో 7 వరుస ఫ్లాప్ లు అందుకున్నారు శ్రీకాంత్ గారు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లారు. ఆ టైంలో బ్రహ్మానందం గారు శ్రీకాంత్ గారి గురించి చిరంజీవి గారికి చెప్పారట. దీంతో ఆయన ఫోన్ చేసి, ఫ్లాప్ లు సక్సెస్ లు శాశ్వతం కాదు, ఒడిదుడుకులు కామన్ అని చెప్పారట.
ఆ తరువాత కొన్నాళ్లకు ప్రేయసి రావేలో ఛాన్స్ వచ్చింది. అది హిట్ అయింది. దీంతో అప్పటి నుండి హిట్స్ ఫ్లాప్ విషయంలో పెద్దగా ఆలోచించేవారు కాదు. ఇక 2002లో వచ్చిన ఖడ్గం సినిమాలో సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించారు శ్రీకాంత్ గారు. ఆ పాత్రకు శ్రీకాంత్ గారిని ఎంపిక చేసే విషయంలో చాలా పెద్ద చర్చే జరిగింది. ఈ మూవీ డైరెక్టర్ కృష్ణవంశీ గారికి శ్రీకాంత్ గారికి 1/2 సినిమా నుండి పరిచయం ఉంది. ఖడ్గం సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రకు శ్రీకాంత్ ని ఎంపిక చేశారు కృష్ణవంశీ గారు. అయితే శ్రీకాంత్ గారిపై ఫ్యామిలీ హీరో అనే ముద్ర ఉందని, ఆ పాత్రకు సెట్ కాడని, వేరే వ్యక్తిని పెట్టాలని నిర్మాత చెప్పారట. కానీ తాను ఆ సినిమా తీస్తే శ్రీకాంత్ ని పెట్టే తీస్తాను అని చెప్పడంతో నిర్మాత ఒప్పుకున్నారు. ఆ సినిమాలో శ్రీకాంత్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుండి సీరియస్ పాత్రలు కూడా చేస్తున్నారు శ్రీకాంత్ గారు. ఇక పెళ్ళాం ఊరెళ్తే సినిమా కూడా హిట్ అయింది. కె విశ్వనాథ్ గారి స్వరాభిషేకం, బాపు గారి రాధాగోపాలం, శ్రీరామరాజ్యం, వంశీ గారి దొంగరాముడు అండ్ పార్టీ సినిమాల్లో నటించి ఎవరికీ దక్కని రికార్డ్ సొంతం చేసుకున్నారు శ్రీకాంత్ గారు. ఇక చిరంజీవి గారితో కలిసి శంకర్ దాత ఎంబీబీఎస్ సినిమాలో శ్రీకాంత్ గారు సర్క్యూట్ పాత్రలో నటించారు. ఆ ఛాన్స్ ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే, ఆ సినిమాలో సర్క్యూట్ పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలనే చర్చ జరుగుతోంది. అదే టైంలో చిరంజీవి గారిని క్యాజువల్ గా కలిశారు శ్రీకాంత్ గారు. ఆ సినిమా గురించి మాట్లాడుతుంటే సర్క్యూట్ పాత్ర ఎవరు చేస్తున్నారని అడిగారు శ్రీకాంత్ గారు. అయితే చిరంజీవి గారు వెంటనే నువ్వు చేస్తావా అని అడిగారట. తన అభిమాన హీరోతో కలిసి నటించే అవకాశం రావడంతో వెంటనే సరే అన్నయ్య చేస్తాను అన్నారట శ్రీకాంత్ గారు. 3 రోజుల తర్వాత సర్క్యూట్ పాత్ర నీదే అని పిలిపొచ్చింది. తాను చిరంజీవి గారిని గురువుగా ఆరాధించేవాడినని, ఆ సినిమాలోనూ చిరంజీవి గారు నాకు గురువుగా నటించారని, నిజ జీవితంలో ఆ బంధం ఉండడం వల్లే అది సాధ్యమైందని అన్నారు. ఆ తరువాత పలు సినిమాలు చేస్తూనే ప్రయోగాలు చేశారు. ఆపరేషన్ దుర్యోధన్ లో డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. శ్రీకాంత్ గారి 100వ సినిమా కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన మహాత్మాలోనూ మంచి గుర్తింపు వచ్చింది. అఖండ సినిమాలో విలన్ గా చేయడం కూడా ఒక ప్రయోగమనే చెప్పవచ్చు. బాలకృష్ణ గారితో ఢీ అంటే ఢీ అనేలా నటించారు శ్రీకాంత్ గారు. బోయపాటి శ్రీను గారు ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం శ్రీకాంత్ గారిని సంప్రదిస్తే బాలకృష్ణ గారితో నటించడం సంతోషమే అయినా అలాంటి విలన్ పాత్రకు సెట్ అవుతానా అనే అనుమానం వచ్చిందట. అయితే మేకప్ వేసి చూపించాక తన పాత్రను తానే నమ్మలేకపోయారు శ్రీకాంత్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా, రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ లో నటిస్తున్నారు. తన కెరీర్ లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, జగపత్ బాబు గారితో పాటు పలువురు సీనియర్ హీరోలతో కలిసి నటించారు. బన్నీ, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గారితోనూ కలిసి నటిస్తున్నారు. తెలుగులో దాదాపు 135కు పైగా సినిమాల్లో చేసిన శ్రీకాంత్ గారు 3 వెబ్ సిరీస్లు చేశారు. G5 లో వచ్చిన చదరంగం, షూట్అవుట్ ఎట్ ఆలేర్ తో పాటు మరో వెబ్ సిరీస్ చేశారు. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ గారి జేమ్స్, తమిళంలో విజయ్ తో వారిసు వారసుల్లో కలిసి నటించారు. ఇక మోహన్ లాల్ గారు మిథున్ చక్రవర్తితోనూ కలిసి నటించారు. హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో పలు ఛాన్స్లు వచ్చినా తనకు ఇంట్రెస్ట్ లేక ఒప్పుకోలేదు. ఇక శ్రీకాంత్ గారి ఫ్యామిలీ లైఫ్ అండ్ లవ్ స్టోరీ విషయానికి వస్తే, శ్రీకాంత్ గారు హీరోయిన్ ఊహను వివాహం చేసుకున్నారు. ఊహ గారి అసలు పేరు శివరంజని. ఊహ గారికి తెలుగులో ఫస్ట్ మూవీ ఆమె. ఈ సినిమాలో వీరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ కలిసి ఆమె, పాత బస్తీ, ఆయన గారు, కూతురు సినిమాల్లో నటించారు. ఇద్దరి వ్యక్తిత్వాలు పరస్పరం నచ్చాయి. దీంతో 1997 జనవరి 20న వీరు వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె. పెద్ద కుమారుడు రోషన్ కాగా కుమార్తె పేరు మేధ, చిన్న కుమారుడి పేరు రోహన్. రోషన్ ఇప్పటికే సినిమాల్లో చేస్తున్నారు. రోషన్, శ్రీలీల జంటగా పెళ్లి సందడి సినిమా వచ్చింది. కుమార్తె మేధ బాస్కెట్బాల్ ఛాంపియన్. ఈమె జాతీయ జట్టులో ఆడుతున్నారు. రుద్రమదేవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు మేధ. చిన్న కుమారుడు లాస్ ఏంజల్స్ లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారు. ఇక ఊహ, శ్రీకాంత్ ల లవ్ స్టోరీ విషయానికి వస్తే, తొలి సినిమాలో వీరి పరిచయం ప్రేమగా మారింది. అయితే తొలి సినిమా నుండే ఊహ గారిని ఇష్టపడిన శ్రీకాంత్ గారు డైరెక్ట్ గా ఆ విషయాన్ని ఊహకు చెప్పలేదు. అప్పుడప్పుడు ఆమెకు ఇష్టమైన టెడ్డీ బేర్లు, గిఫ్ట్లు కొనిచ్చేవారు. కొన్నాళ్లకు పరస్పరం ఇష్టపడ్డారు. కానీ శ్రీకాంత్, ఊహలు ప్రేమలో ఉన్నారనే విషయం ఎవరికీ తెలియదు. వీరిద్దరూ కలిసి బయట కనిపించేవారు కూడా కాదు. ల్యాండ్ ఫోన్లు మాట్లాడుకునేవారు. ఫ్యామిలీ ఫంక్షన్లకి పరస్పరం పిలుచుకునేవారు. అక్కడే స్నేహితులుగా, వెల్ విషర్ గా అందరికీ పరిచయం చేసేవారు. ముందుగా ఊహ గారి పేరెంట్స్ ఒప్పుకున్నాకే తన ఇంట్లో విషయం చెప్పాలని శ్రీకాంత్ గారు అనుకునేవారు. అందుకు కారణం కూడా ఉంది. ఊహ వాళ్ళు మలయాళీలు, వారి పద్ధతులు వేరు. దీంతో వారిని ఒప్పించడమే కష్టం. తన వాళ్ళు ఎలాగో అభ్యంతరం పెట్టరని శ్రీకాంత్ కి క్లారిటీ ఉంది కూడా. ఆ టైంలోనే ఊహ గారికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. అదే టైంలో మద్రాస్ లో షూటింగ్ గ్యాప్ లో ఊహ వాళ్ళ ఇంటికి వెళ్లారు శ్రీకాంత్ గారు. ఊహ వాళ్ళ ఇంటి పై అంతస్తులో దేవుడి మందిరం ఉండేది. ఊహని, ఊహ తల్లిదండ్రులను ఆ మందిరం వద్దకు పిలిచిన శ్రీకాంత్
ఊహ తల్లిదండ్రులతో డైరెక్ట్ గా మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి ఊహ గారి మెడలో బంగారు చైన్ వేశారట. దీంతో ఊహ తల్లిదండ్రుల ఫేస్ మారిపోయింది. సినిమా హీరోకి తమ కుమార్తెను ఇవ్వాలంటే భయపడ్డారు. ఓవైపు ఊహ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈవీవి గారికి, చిరంజీవి గారికి ఈ విషయం తెలిసింది. ముందుగా చిరంజీవి గారు వెళ్లి శ్రీకాంత్ చాలా మంచివాడని, ఎలాంటి అలవాట్లు లేవని, కుటుంబాన్ని బాగా చూసుకుంటారని చెప్పారట. ఆ తరువాత ఈవీవి గారు కూడా కన్విన్స్ చేశారట. అలా వీరి పెళ్లి 1997 జనవరి 20న జరిగింది. పెళ్లయ్యాక ఇరువురు ఆయా కుటుంబాల్లో అడ్జస్ట్ అయ్యేందుకు సమయం పట్టింది. ఊహ వాళ్ళది పూర్తి వెజిటేరియన్ ఫ్యామిలీ కాగా శ్రీకాంత్ గారి ఫ్యామిలీ నాన్ వెజ్ కూడా తింటారు. దీంతో పెళ్లైన కొత్తలో కొన్ని నెలలు ఇబ్బంది అనిపించేదని చెప్పారు ఊహ గారు. ఓ ఇంటర్వ్యూలో ఊహ మాట్లాడుతూ పెళ్లైన తర్వాత కొన్ని రోజుల పాటు వంటల విషయంలో, ఫుడ్ విషయంలో ఇబ్బందిగా ఉండేది. నా పక్కన ఎవరైనా కూర్చొని నాన్ వెజ్ తిన్నా నాకు కడుపులో తిప్పేది. ఎగ్ మాత్రం తినేదాన్ని. అత్తగారే నాన్ వెజ్ వండేవారు. అది కూడా వారానికి 2 రోజులే. మిగతా రోజులన్నీ ఆ వ్రతం ఈ వ్రతం అని ఉండేవి. ఒక్కోసారి అత్తయ్య వాళ్ళు అమెరికా వెళ్లడంతో నేనే వంట చేయాల్సి వచ్చేది. వెజ్ కర్రీస్ చేసేదాన్ని. ఆయన ఏమీ అనేవారు కాదు. నాన్ వెజ్ తినాలనుకున్నప్పుడు బయట నుండి తెప్పించుకునేవారు. లైఫ్ లాంగ్ ఇలా అయితే ఇబ్బంది అవుతుంది కదా అని నాన్ వెజ్ వండాలని డిసైడ్ అయ్యాను. వంట మనిషిని పక్కన పెట్టుకుని రెసిపీ బుక్ చూస్తూ ముక్కుకి కర్చీఫ్ కట్టుకుని దూరంగా నిలబడి వండేదాన్ని. మెల్లమెల్లగా వండటం స్టార్ట్ చేశాను. అయితే వండుతున్న ప్రతిసారి అయ్యో పాపం అని వండుతాను, కానీ ఇప్పటికీ నాన్ వెజ్ తినను అని చెప్పారు. ఇక పెళ్లయ్యాక సినిమాల విషయంలో శ్రీకాంత్ ఎలాంటి కండిషన్లు పెట్టలేదని, తానే ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు ఊహ. ఆ విషయంపై మాట్లాడుతూ లైఫ్ లాంగ్ హీరోయిన్ గా ఉండలేం. లైఫ్ లో ఫ్యామిలీ లైఫ్, మ్యారీడ్ లైఫ్ చాలా ముఖ్యం. ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవడం బెటర్. మంచి పేరుతోనే ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చినట్టు ఉంటుంది అని చెప్పారు ఊహ గారు. తమ పెళ్లి రోజున ఏదో ఒక గుడికి వెళ్తామని, పిల్లల బర్త్డేలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తామని చెప్పారు. తమ వైవాహిక జీవితంలో ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ పెరిగిందని, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే లైఫ్ సాఫీగా సాగుతుందని చెప్పారు. ఒకరికి హెల్త్ బాగోలేకపోతే మరొకరు పరస్పరం కేరింగ్ గా ఉంటామని చెప్పారు. పిల్లల విషయంలో తాను స్ట్రిక్ట్ గా ఉంటానని, శ్రీకాంత్ పోనీలే అంటారని, అక్కడే తమకు గొడవ వస్తుందని సరదాగా చెప్పారు ఊహ గారు. శ్రీకాంత్ గారి అమ్మా నాన్నల్ని ఊహ గారు అమ్మా నాన్న అని పిలుస్తారు. శ్రీకాంత్ గారు కూడా ఊహ గారి అమ్మా నాన్నని అమ్మా నాన్న అనే పిలుస్తారు. ఇక శ్రీకాంత్ తో నటించిన హీరోయిన్లు కూడా ఊహకు ఫ్రెండ్సే. నటి రోజా, సంగీత, రమ్యకృష్ణలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటారు. అవసరమైతే ఖర్చుకు వెనకాడబోమని, అలాగని జల్సాలకు దూరంగా ఉంటామని, తమకు ట్రావెల్ ఖర్చులే ఎక్కువని చెప్పారు. ఇక శ్రీకాంత్ గారి ఫ్యామిలీ హెల్పింగ్ నేచర్ లో ముందుంటారని, అవసరం అనుకుంటే ఎంతైనా పెడతారని, పెళ్లిళ్లకు సహాయం చేస్తుంటారని ఇండస్ట్రీలో చెబుతారు. కొన్నాళ్ల క్రితం శ్రీకాంత్ ఊహ వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలు ప్రచారంలోకి రాగా ఆ అంశాలను ఖండించారు శ్రీకాంత్ గారు. చిరంజీవి గారి కుటుంబంతోనూ శ్రీకాంత్ కుటుంబం చాలా క్లోజ్ గా ఉంటారు. వీరి ఇళ్లలో జరిగే ఏ కార్యక్రమానికైనా తప్పనిసరిగా ఇరువురి కుటుంబ సభ్యులు హాజరవుతారు. ఇక శ్రీకాంత్ గారి తమ్ముడు అనిల్ గతంలో ప్రేమించేది ఎందుకమ్మా అనే సినిమాలో నటించారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో యాక్టింగ్ కి దూరంగా ఉంటూ ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. శ్రీకాంత్ హీరోగా వచ్చిన విరోధి సినిమాను నిర్మించారు అనిల్ గారు. ఆ సినిమాకు అవార్డులు వచ్చినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక హీరో గోపిచంద్ భార్య శ్రీకాంత్ గారికి మేనకోడలవుతారు. ఓ ఫంక్షన్ లో రేష్మ గారిని చూసిన గోపిచంద్ గారు ఆమెను పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఆమె గురించి ఆరా తీస్తే శ్రీకాంత్ గారి మేనకోడలు అని తెలిసిందట. దీంతో డైరెక్ట్ గా అడగలేక సీనియర్ నటులైన దివంగత చలపతిరావు గారి వద్ద ఆ అంశాన్ని ప్రస్తావించారు. చలపతిరావు గారు శ్రీకాంత్ ను కలిసి విషయం చెప్పారట. అయితే సినిమా హీరోకు తమ కుమార్తెని ఇచ్చేందుకు రేష్మ పేరెంట్స్ భయపడ్డారు. ఆ టైంలో శ్రీకాంత్ మాట్లాడుతూ గోపిచంద్ నాకంటే మంచివాడు, బాగా చూసుకుంటాడు, భయపడొద్దు, ఈ కృష్ణ గారి అబ్బాయి కదా అన్నారట. దీంతో రేష్మ వాళ్ళ పేరెంట్స్ అంగీకరించారు. 2003లో గోపీచంద్, రేష్మల వివాహం జరిగిన విషయం మనకు తెలిసిందే. మరికొన్ని విషయాలకు వస్తే శ్రీకాంత్ గారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రోషన్ ని క్రికెటర్ ని చేద్దాం అనుకున్నా, నా ఇష్టాన్ని వాడిపై రుద్దేశా. పొద్దున్నే 5 గంటలకు లేపి గ్రౌండ్ కి పంపేవాడిని. కాకపోతే వాడి దృష్టి సినిమాలపై పడింది. ఏం చేస్తాం అని అన్నారు. ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారు శ్రీకాంత్ గారు. మనము వేరే వారికి సాయం చేస్తేనే మనకు కూడా మంచి జరుగుతుందని నమ్ముతారు. అయితే తనకు తానుగా చేస్తారు. ఈ విషయం బయటకు చెప్పరు. ఇప్పటికీ ఊరికి వెళ్ళినప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ ని, టీచర్స్ ని కలుస్తారు. శ్రీకాంత్ గారి పెళ్లి సందడి సినిమా హిట్ అయ్యాక ఇంగ్లీష్ ఛానల్స్ వారు కూడా ఇంటర్వ్యూ అడిగారు. అయితే లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూలు ఇచ్చేవారు కాదు. అయితే తనకు ఇంటర్ లో ఇంగ్లీష్ మీడియం లెసన్స్ అర్థం కాలేదన్న పట్టుదలతో డిగ్రీ అయ్యేలోగానే ఇంగ్లీష్ పై పట్టు సాధించారు. రోజు న్యూస్ పేపర్ తో ప్రాక్టీస్ చేసేవారు. ఇక 1993లో నాగార్జున గారి హలో బ్రదర్ సినిమాలో
టబ్బాత్ సీన్ లో నాగార్జున గారికి డూప్ గా నటించారు. కొన్నిసార్లు సినిమా రిలీజ్ టైంలో నిర్మాతలు ఇబ్బంది పడుతుంటే శ్రీకాంత్ గారు నిర్మాతలకు సపోర్ట్ గా ఉంటారని చెప్తారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని, నిర్మాతలు ఇబ్బందుల్లో ఉంటే చూస్తూ ఊరుకునేందుకు తన మనసు అంగీకరించదని చెప్పారు. చాలాసార్లు నామినల్ రెమ్యూనరేషన్ తీసుకొని నటించారు కూడా. సినిమా ఆడకపోతే పెండింగ్ రెమ్యూనరేషన్ ని వదిలేసుకునేవారు. ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ గారు మాట్లాడుతూ స్ట్రగుల్స్ అందరికీ ఉంటాయి. యాక్టర్ కి ఛాన్సులు రాకపోతే ఒకలాంటి స్ట్రగుల్ ఉంటుంది. సినిమా ఫ్లాప్ అయితే ఇంకో విధమైన స్ట్రగుల్ ఉంటుంది. వాటిని భరిస్తూనే ముందుకు సాగాలి. నేను ఇంత కష్టపడుతున్నా అని ఆలోచించుకునేంత టైం నాకు నేనుగా ఇచ్చుకునేవాడిని కాదు. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసేవాడిని. తెల్లవారుజామున 4 గంటల వరకు షూటింగ్ చేసి మళ్లీ ఉదయం 7ంటికి సెట్ కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవి ఇష్టంతో చేశాను. అవే ఫలితాన్నిచ్చాయి. స్థిరత్వం, డెడికేషన్, హార్డ్ వర్క్ ని మాత్రమే నమ్ముతా. డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడే జాగ్రత్తగా ఉండాలి. నాకు డబ్బులు ఎక్కువ వచ్చిన సందర్భంలో ఖర్చు పెరిగింది, కానీ దుబారా చేయలేదు. ఇల్లు కట్టుకోగలిగాను, పొలాలు కొన్నాను. వ్యాపారాల జోలికి వెళ్లలేదు. అది నా ఒంటికి పడదు. నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. గతంలో ప్రజారాజ్యంలో చేరానని, ఆ తర్వాత జనసేనలో చేరానని ప్రచారం చేశారు. అవి తప్పు అన్నారు. ఇక గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడిగా చేసిన శ్రీకాంత్ గారు గత 4 విడతలుగా కమిటీకి దూరంగా ఉన్నారు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే తాను దూరంగా ఉన్నట్టు చెప్పారు. మా అసోసియేషన్ లో నేను ఉన్న సమయంలో తన పనితీరును చిరంజీవి గారే మెచ్చుకున్నారని, అయితే తమకు పేరు రావడం కొందరికి నచ్చక రకరకాలుగా మాట్లాడారని చెప్పారు. మొత్తం మీద ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి విభిన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు శ్రీకాంత్ గారు. రానున్న కాలంలో ఆయన మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని, మరింత హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఇవి శ్రీకాంత్ గారికి సంబంధించిన అంశాలు.